ఇక్కడైతే వెంగమాంబకైతే వచ్చేసాము. చాలా బాగుందనమాట ఫుడ్ కూడా. ఇక్కడ తినాలనుకునే వాళ్ళైతే మనం వెళ్ళిన 2 డేస్లో అయితే ఎవరైనా ఇక్కడికి రావచ్చండి. అన్లిమిటెడ్ అన్నదాన సత్రం అంటారు కదా, అలాగా చాలా అసలు టేస్ట్ కూడా బాగుంటుంది. ఫుల్గా తినొచ్చు కూడా, అంటే ఎంత కావాలన్నా కూడా పెడతారనమాట. బయట మనం ఒక టెంపుల్కి వచ్చి ఒక 2-3 డేస్ స్టే చేయాలా అన్నప్పుడు ఏంటంటే బయట కొంచెం ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి నాకు తెలిసి. ఇంకా స్పైసీ ఫుడ్లు, మసాలా ఫుడ్లు తినే కాడికి ఇక్కడికి వచ్చి బాగా మన ఆంధ్ర భోజనం చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇక్కడైతే మాకు భోజనం అయిపోగానే మేమైతే ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. కొండపైన మనకి తెలియని ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ అయితే దర్శించుకోవచ్చు. చాలా బాగుంటాయి ప్లేసులు అనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకోటి వచ్చేసి మేము కొత్తగా ఈ ట్రిప్లో చూసింది ఏంటంటే నాగతీర్థం అండి. ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళామంటే నాగతీర్థం వస్తుందంట. నేనైతే ఇది మొదటిసారి వినడము, చాలా ఎగ్జైట్ అనిపించింది. ఇక్కడి నుంచి అయితే నాకు దూరంలో అక్కడ స్టెప్స్ కూడా కనిపించేది చాలా. ఎవరికైనా ఈ నాగతీర్థం గురించి ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మీరు కానీ ఎవరైనా వెళ్ళుంటే. మేము వచ్చేసి ఇంకా కొండపైన మళ్ళీ ఇంకొక వైపు అయితే వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మాకు ఇంకా దర్శనం టైం అయితే అవ్వలేదు. ఆఫ్టర్నూన్ దర్శనం కాబట్టి ఇంకా కొంచెం మేమైతే టైం స్పెండ్ చేస్తున్నాం కొండపైన. ఇంకా మధ్యలో పిల్లలకి వ్యూస్ చూపించుకుంటూ అలాగా నేచర్ అనేది అలవాటు చేయాలి కదా అండి పిల్లలకి. ఇంక ఇక్కడ వచ్చేసి జపాలి చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇక్కడికి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. హనుమంతుల వారు అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపల కూడా కొన్ని స్టెప్స్ అనేటివి ఉంటాయి, కొంచెం ఉంటాయి అన్నమాట. చాలానే పైన హనుమంతుల వారు ఉంటారు కొండల మధ్యలో అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి అక్కడికి. అక్కడి నుంచి ఇంకొంచెం పైగా వస్తే అనమాట మేమైతే పాప వినాశనంకి అయితే వెళ్ళామండి. అక్కడైతే కొంచెం ఇంకా రష్ కూడా అనిపించారు అన్ని టెంపుల్స్ మీద. ఇదైతే ఫస్ట్ టైము పిల్లలు చూడడము. పాప వినాశనం ఇదైతే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఇక్కడైతే విజిట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇక్కడైతే మేము ప్లానింగ్ ప్రకారం అయితే ఏం రాలేదు కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే కొంచెం చల్లుకున్నాము మేము. ఇక్కడైతే గంగాదేవి ఉంటారనమాట. ఆవిడనైతే దర్శనం చేసుకొని కొంచెం అక్కడ వ్యూ అయితే చూపించుకొని పిల్లలకి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా మా నెక్స్ట్ వ్లాగ్స్ ఏంటంటే మాకు దర్శనం అనేది ఏం దర్శనము, మాకు ఎన్ని దర్శనాలు ఉన్నాయి ఈ రోజేనండి. మాకు ఆల్మోస్ట్ ఒక 500 టికెట్ ఒకటి, అంగప్రదర్శన ఒకటి ఉందండి. మాకు ఆ రెండు ఎలా కుదిరాయి ఆ రోజే అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్లో ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేము రిటర్న్ మళ్ళీ వచ్చేదారిలో పోయేటప్పుడు మేము క్యాప్చర్ చేయలేకపోయాము. హాతీరామ్ బాబాజీ టెంపుల్ ఉంటుంది కదా, నెక్స్ట్ వ్లాగ్స్ కూడా మీరు చూస్తారని ఇలాగే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.